హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ముందుగా అందరికి భోగి శుభాకాంక్షలు. నాకు తెలిసి దిస్ ఈస్ ద ఓన్లీ ఫెస్టివల్ కావచ్చు. అసలు ఫెస్టివల్ కి ఏం చేస్తారో తెలియదు, కాకపోతే ముగ్గు ఇంకా అప్పాలు చేస్తారని మాత్రమే తెలుసు. ముగ్గు అయితే ఇక్కడ అపార్ట్మెంట్ లోకి మేము షిఫ్ట్ అవ్వక ముందు పాతింటి దగ్గర అయితే చాలా పెద్ద ముగ్గేస్తుండే. ఇంకా ఇక్కడ షిఫ్ట్ అయిపోయిన తర్వాత ప్లేస్ ఉండదు కాబట్టి పెద్దగా వేయాలి అన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది. ఇంకా నెక్స్ట్ అప్పాలు పిండి వంటలకు వచ్చాయి. అయితే నేను చిన్న ఉన్నప్పుడు ఎలా ఉంటుండే అంటే ఇలా హోమ్ ఫుడ్స్ అట్లా షాప్స్ ఉండకపోతుండే, ఒక గ్రూప్ ఆఫ్ ఆంటీస్ ఉంటుండే. వాళ్ళు వచ్చి ఎవరెవరికి కావాలనో వాళ్ళ ఇంట్లో చేసేసి అయితే వెళ్తుండే. అంటే ఈచ్ డే ఒక ఇంట్లో అన్నట్టు ఉంటుండే కావచ్చు. అట్లా మా ఇంటికి వచ్చి చేసి వెళ్తుండే అన్నమాట. ఇంకా కొంచెం పెద్దగా అయిపోయిన తర్వాత ఈ హోమ్ ఫుడ్స్ స్టార్ట్ అయ్యేసరికి షాప్స్ అక్కడ నుంచే తెచ్చుకోవడం స్టార్ట్ చేసినాము. కానీ జనరల్ గా ఇంట్లో చేసుకోవడము, మేమే చేసుకోవడము అనేది చాలా రేర్ గా. ఇలా చిన్న చిన్నవి లైక్ కారపూస అని చెప్పేసి అట్లా ఉండేటివి అయితే ఇంట్లో చేసుకుంటుండే గానీ ఇట్లా సెకినాలు, అప్పాలు, అరిసెలు అయితే ఎప్పుడూ చేసుకోలేదు అన్నట్టే గుర్తుంది నాకైతే. జనరల్ గా నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. మీరు చూసుకుంటే చాలా కుకింగ్ చేస్తూ ఉంటా. కాకపోతే నాకు ఎప్పుడు కూడా ఇట్లా పిండి వంటలు ట్రై చేయాలి అన్న ఆలోచన అయితే ఎప్పుడు కలగలేదు. ఇంకా ఎవ్రీ టైం సంక్రాంతి వచ్చే టైం కి డాడీ ఏమో చేసుకుందామా అని అడుగుతాడు. నేనేమో వద్దు డాడీ, అదంతా పెద్ద పని, బయట తెచ్చేసుకుందాము అని అంటుండే. సో ఎవ్రీ ఇయర్ ఇట్లానే బయట హోమ్ ఫుడ్స్ లో నుంచి తెచ్చుకుంటుండే అన్నమాట కావాల్సినవి. ఇంకా ఈసారి కూడా డాడీ అడిగిండు చేసుకుందామా మరి తెచ్చుకుందామా అని చెప్పేసి. ఇంకా ఈసారి అయితే సరే ఒకసారి అయితే ట్రై చేద్దాము అని చెప్పేసి అయితే డిసైడ్ అయినా. ఎక్కువ క్వాంటిటీలో కాకుండా జస్ట్ ఒక్కొక్క కేజీ అట్లా చేసేసుకుందాము అని అనుకున్నా. అయితే అప్పాలు చేసుకుందాము, దాని తర్వాత కొన్ని మురుకులు కూడా చేసుకుందాము అని అన్నాడు. సో ఈ 2 రెసిపీస్ అయితే ఇవాళ చేయాలి అని అయితే ప్లాన్ ఉంది. ఇంకా వాటికి కావాల్సిన పిండి, బియ్య పిండి అవన్నీ కావాలి కదా. అసలు మా ఇంట్లో ఏమి ఉండవు అట్లా. అండ్ దొడ్డు బియ్యం తోటి చేస్తే ఇంకా మంచిగా వస్తాయి అంటారు కాబట్టి ఆ దొడ్డు బియ్యం కూడా లేదు. సో గిర్నీలోనే అమ్ముతారేమో అని అడగడానికి అయితే వెళ్తున్నా. అయితే మా ఫ్రెండ్ వచ్చేసి ఒక పార్సల్ అయితే బస్ కి ఇయ్యాలి అని చెప్పేసి ఈ టెంపుల్ ముందు ఉండే అన్నమాట. ఇంకా ఇక్కడ దాకా వచ్చినా కదా, నేను ఎప్పుడు ఈ టెంపుల్ ని విజిట్ చేయలేదు. ఇన్ని ఇయర్స్ నుంచి మా ఇంటి దగ్గరనే ఉంటది కానీ తను ఏమో బస్సెస్ కోసం వెయిట్ చేస్తుంది. ఇంకా ఆ లోపు వెళ్ళేసి రావచ్చు కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళినా అన్నమాట. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా అయితే నేను గుడికి వెళ్ళినా. ఈ టెంపుల్ వచ్చేసి కృష్ణ టెంపుల్ అన్నమాట. దాని తర్వాత ఇంకా డిమార్ట్ కి అయితే వెళ్ళిపోయినాము. కొన్ని గ్రోసరీస్ ఇంకా బియ్య పిండి కూడా తీసేసుకుందాము అని చెప్పి. ఎందుకంటే నేను వచ్చేటప్పుడు గిర్నీ షాప్ లో అడిగినా అన్నమాట, ఇట్లా నాకు 2 kgs పిండి కావాలి, మీవే బియ్యం యూజ్ చేసి చెయ్యండి అని చెప్పి. వాళ్ళు చాలా కాస్ట్ చెప్పిండ్రు. ఏం అవసరం లేదు, ఇంకా మా ఇంట్లో ఉన్నాయి కొన్ని బియ్యం తీసేసుకో అని చెప్పేసి ఇంకా మా ఫ్రెండ్ అంటే ఇంకా ఇంటికి వెళ్ళేసి బియ్యం తీసుకొని వచ్చేసి ఇక్కడ పట్టించుకున్నాము అన్నమాట. ఎంతైనా సంక్రాంతి కాబట్టి చాలానే డిమాండ్ చేస్తారు కదా, ఇంకా మన అవసరము అని చెప్పేసి. కానీ ఇక్కడ పట్టియడానికి పిండి చాలా పెద్ద లైన్ ఉండే, చాలా టైం పట్టింది అని చెప్పొచ్చు. ఆ లోపు లంచ్ టైం కూడా అయిపోయింది అనమాట. అందుకే ఇంకా లంచ్ చేసుకున్న తర్వాతనే ఇంకా పని అంతా స్టార్ట్ చేసుకుందాము అని అయితే డిసైడ్ అయినాము. ఎందుకంటే వన్స్ ఇంకా దాని మీద పడినాము అంటే ఇంకా లేవ్వాలి అనిపించదు, వేరేది చెయ్యాలి అని అనిపించదు, మళ్ళీ బ్రేక్ వచ్చినట్టు అనిపిస్తది అని చెప్పి లంచ్ తినేసిన తర్వాతనే స్టార్ట్ చేసుకుందాము అని అయితే తింటున్నాం ఇక్కడ లంచ్. లేట్ అవుతుంది అని చెప్పి మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ చేయకుండా బయటికి వెళ్ళిపోయినా అన్నమాట. ఇంకా లంచ్ టైం కి చాలా ఆకలిస్తుండే. అప్పాలు మురుకులు చేసుకుందాము అని అయితే స్టార్ట్ చేసినాం గానీ మాకు ఎవ్వరికి కూడా ఎట్లా చేయాలనో తెలీదు. మా డాడీ ఏమో 4-5 పొద్దున్న నుంచి వీడియోల మీద వీడియోలు యూట్యూబ్ లో చూస్తూనే ఉన్నారు. లైక్ కొంతమంది ఏమో కొన్ని యాడ్ చేస్తున్నారు, కొంతమంది ఇంకా వేరేలాగా చేస్తున్నారు. నెంబర్ ఆఫ్ టైప్స్ లో చేస్తున్నారు కాబట్టి అసలు ఇదేద్దాం అదేద్దాం ఇదేద్దాము అని అంటాడు. అన్నిగానం ఇంగ్రీడియంట్స్ వేస్తామా అసలు అప్పాలల్లో దీంట్లో అని అయితే నాకు అనిపిస్తుంది అనమాట. అంటే కొంతమంది ఏమో పెసరపప్పు అంటారు, కొంతమంది శనగపప్పు అంటారు, పల్లీలు అంటారు, ఇంకేమేమో యాడ్ చేస్తున్నారు అనమాట. ఇంకా కొంతమంది ఏమో పచ్చిమిర్చి యాడ్ చేస్తారు. అన్ని కలిపి అయితే చెప్తున్నాడు అనమాట. వామ్మో అట్లా కాదు, ఏదైనా ఒక్క రెసిపీ చూడు, ఆ రెసిపీని ఫాలో అవుదాము అని అయితే అనుకున్నాము. ఇంకా లాస్ట్ కి అలా కూడా కుదరలేదన్నమాట. మా డాడీకి తెలిసిన కొన్నివి అండ్ మా ఫ్రెండ్ కూడా కొన్ని చెప్పింది అనమాట ఎట్లా చేయాలి అని చెప్పి. వాళ్ళ రిలేటివ్స్ లో దాంట్లో చాలా ఫ్రీక్వెంట్ గా చేసుకుంటారు. సో తనకు తెలిసి అని చెప్పేసి తను చెప్పింది కొంచెము. సో ఇద్దరిని, మా ఫ్రెండ్ ని డాడీని సజెషన్స్ మిక్స్ చేసి అయితే ఇక్కడ చేస్తున్నాము. అసలు చూడాలి ఎట్లా వస్తుంది ఏంటి అని చెప్పి. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు జనరల్ గా క్వాంటిటీస్, ఇంత క్వాంటిటీకి ఇంత వేయాలి అంత వేయాలి అని అస్సలు తెలియదు. నేను ఏదో అందాజాగా వేసేస్తూ ఉంటా అనమాట. ఒకసారి టేస్ట్ చూసిన తర్వాత ఇంకేమైనా కావాలి అంటే అట్లా అడ్జస్ట్ చేసుకుంటా. నాకెందుకో ఇట్లా
క్వాంటిటీస్ కొలిసి చేయాలి అంటే ఐ కాంట్ డూ ఇట్ అని అయితే అనిపిస్తది. నాకైతే డైరెక్ట్ ఇట్లా ఏసేసే బుద్ధి ఉంటదన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే అన్ని కరెక్ట్ గానే పడతాయి. కాకపోతే ఉప్పు అయితే కొంచెం అటు ఇటు అయితూ ఉంటది. సో ఏం చేసినా అంటే ఇక్కడ నేను మంచిగా అన్ని మిక్స్ చేసుకున్నా అన్నమాట. అయితే నేను ఇక్కడ మీకు చెప్తా ఏమేమి మిక్స్ చేసుకున్నా అని. ఫస్ట్ అయితే బియ్య పిండిలోకి కారము, ఉప్పు వేసుకున్న తర్వాత నువ్వులు అండ్ మా డాడీ సజెషన్ ఇది పెసరపప్పు నానబెట్టి వేసిండనమాట. దాని తర్వాత కొంచెం పల్లీలు కూడా ఇట్లా కచ్చపచ్చలాగా దంచుకున్నాము. అండ్ కొంచెం కొత్తిమీర అండ్ జీలకర్ర పౌడర్ విత్ జీలకర్ర కొంచెం ఇట్లా అంటే బరకగా గ్రైండ్ చేసుకున్న జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకున్నాము. ఇది చేస్తున్నప్పుడు కూడా వీడియోలు చూస్తున్నాడు అనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు కదా, ఒక్కొక్కటి గుర్తొస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఒక్కొక్కటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. అట్లా యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ధనియాలు, కొంచెం ఇట్లా దంచుకున్న ధనియాలు అండ్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసినాము. సో ఇంత బిగినర్స్ లాగా చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ అయితే నేను సైడ్ కి కొంచెం పిండి కలుపుకొని టేస్ట్ చూసిన తర్వాత అన్ని సరిపోయినాయి అంటే అప్పుడు ఇంకా మొత్తం పిండి అయితే కలుపుకుంటున్నా. ఇంకా వాటర్ అయితే కొంచెం హాట్ వాటరే కలుపుకున్నా. అసలు ఇది కలుపుకుంటున్నంత సేపు నాకేమనిపించింది అంటే ఏముంది దీంట్లో ప్రాసెస్, పెద్దగా ఏం లేదు కదా, అన్ని కలుపుకుంటే అయిపోయి పిండి అయిపోయింది అన్నట్టు అనిపించింది. దాని తర్వాతనే తెలిసింది అసలు ఎక్కడ మనకి అంత టైం పడుతుంది అండ్ ఎంత స్ట్రెయిన్ అవుతుంది అని చెప్పేసి. పిండి కలపడం అసలు ఏమీ లేదు దాంట్లో ప్రాసెస్, కానీ అది ఒత్తేది కూడా కొంచెం ఓకేనే. ఇంకా అప్పాలి కాబట్టి డైరెక్ట్ గా పూరి ప్రెస్ లో పెట్టేసి ఒత్తేయొచ్చు. కాలవడానికి చాలా టైం పట్టింది. అప్పుడు అర్థమైంది అనమాట, ఓ మై గాడ్ అసలు దీంట్లో మొత్తం ప్రాసెస్ లో టైం టేకింగ్ అండ్ స్ట్రెస్ ఉండేది మొత్తం కాలవడమే అని చెప్పి. ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేడి చేసుకుందాము అని ఆయిల్ పెట్టేసుకొని కొన్ని అయితే ఇక్కడ నేనైతే చేసేస్తున్నా. నేను ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే అప్పాలు, మురుకులు ఏదైతే ఉంటాయో అవి వేయించడానికి మనకు టైం పడుతుంది. ఇవి ప్రెస్ చేయడము, ఒత్తడానికి పెద్దగా టైం పట్టదు. అదే సెకినాలు ఇంకా షెగోడీలు అయితే అవి చేయడానికి టైం పడుతుంది, వేయించడానికి కూడా టైం పడుతుంది. అవి చేస్తే అయితే ఇంక అంతే అవుట్ అన్నట్టే అనిపించింది. అయినా సెకినాలు చేసి అంత ధైర్యం ఇంకా రాలేదు. ఇంకా అక్కడ ఆయిల్ అయితే హీట్ అవుతుంటే నేనైతే ఇక్కడ కొన్ని అయితే చేసేసుకుంటున్నా ఫస్ట్ బ్యాచ్ చేద్దాము అని చెప్పి. ఒక చిన్నపాటి ప్రొడక్షన్ లైనే పెట్టుకున్నాము ముగ్గురం కలిసి. ఒకళ్ళు వేస్తుంటే ఒకళ్ళు పిండి బాల్స్ చేయడము, ఒకళ్ళు ఒత్తడము అట్లా. ఇంకొక బిగినర్స్ మిస్టేక్ ఏందో తెలుసా, మేము మంచిగా ఒక 3-4 ప్లేట్స్ అయితే ఒత్తిన తర్వాత అప్పుడు అప్పాలు వేయడానికి అయితే తీసుకొచ్చినాము. అప్పట్లోపు అది ప్లేట్ కి గట్టిగా అట్టుకుపోయినాయి అన్నమాట. నాకు తెలిసి లాస్ట్ చేసిన 2 ప్లేట్స్ వచ్చినాయి. దానికంటే ముందు ఫస్ట్ చేసిన ప్లేట్స్ మీద అప్పాలు అయితే అసలు తీయడానికి రాలేదు. చాలా కష్టం అయిపోయింది. మళ్ళా వాటిని అంతా పిండి చేసి మళ్ళా ఒత్తాల్సి వచ్చింది. మళ్ళా ఏంటి అసలు ఆ ప్లేట్ కి కొంచెం ఆయిల్ పూసిన తర్వాత అప్పాలు వేయాలన్న కాన్సెప్ట్ మాకు తెలియదు. సో ఇంకా అవి ఫస్ట్ బ్యాచ్ అట్లా అయ్యేసరికి మా డాడీ అన్నాడు దాని మీద కొంచెం ఆయిల్ వేస్తే తీయడానికి మంచిగా ఉంటది అని చెప్పి. ఓ అలానా అని చెప్పి ఇంకా మళ్ళా ఆయిల్ పెట్టేసుకొని ప్రతి ప్లేట్ కి వేయడం స్టార్ట్ చేసినాం. అసలు ఇట్లా చూస్తుంటే నాకైతే ఏమనిపిస్తది అంటే కుకింగ్ ఈజ్ సైన్స్ అనిపిస్తది. అంటే ప్రతి దాని వెనకాల ఒక రీజన్ ఉంటది అనమాట ఎందుకు అట్లా చేస్తున్నాము అని. అయితే ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ అప్పాలు ఏంటంటే కొంచెం లావు ఉండడం వల్ల అండ్ ఇంకొంచెం ఎక్కువసేపు కాలవకపోవడం వల్ల కొంచెం మెత్తగా వచ్చినాయి అనమాట. మళ్ళా నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి కొంచెం సన్నగా చేసేసి అండ్ కొంచెం ఫ్లేమ్ కూడా తక్కువ పెట్టేసి ఎక్కువసేపు గాలిస్తే అప్పుడు క్రిస్పీగా వచ్చినాయి. అసలైతే మేము ఇవాళ మొత్తం ఎక్స్పెరిమెంట్ మోడ్ లో ఉండే ప్రతిదీ చూసి ఫస్ట్ బ్యాచ్ ఎట్లా వస్తుంది ఏంది అని చూసి దానికి తగ్గట్టుగా మళ్ళా మార్చుకొని అట్లా చేస్తుండే అన్నమాట. ఇంకా అప్పాలకైతే ఇంతే ఆల్మోస్ట్ ఇంకా ఇది కాల్చడమే ఉంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మురుకులు చేద్దాము అని అన్నాడు. దానికి కూడా అన్ని నెంబర్ ఆఫ్ రెసిపీస్ చూస్తుండే. కాకపోతే ఒక్క రెసిపీ ఫాలో అవుదాము అని చెప్పి అమ్మ చేతి వంట అని ఒక రెసిపీ అయితే మేము ఇక్కడ ఫాలో అవుతున్నాం. అక్కడ అందులో పుట్నాల పప్పుని గ్రైండ్ చేసి వేసింది. లైక్ ఒక గ్లాస్ ఆఫ్ పుట్నాల పప్పుకి 2 గ్లాస్ ఆఫ్ రైస్ ఫ్లోర్ యాడ్ చేయాలి అన్నట్టు ఉండే అన్నమాట. సో అట్లనే ఇంకొక గ్లాస్ ఆఫ్ పుట్నాల పప్పు అయితే తీసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నా. ఇందాక అప్పాలకి కొన్ని ఎక్కువ ఇంగ్రీడియంట్సే పట్టినాయి కానీ దీనికైతే అసలు ఏమంటే ఏమి పట్టలేదు. జస్ట్ పిండి, పుట్నాల పప్పు పిండి, దాని తర్వాత ఉప్పు, కారము, కొంచెం జీలకర్ర, ఇందులో వాము పౌడర్ అయితే వేసిన నేను అండ్ కొన్ని ఎక్కువ నువ్వులు. ఓన్లీ ఇవే ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసినాము. అండ్ దీంట్లో కూడా
కొంచెం వేడి ఆయిల్ ఏసేసుకున్న తర్వాత అండ్ మసులుతున్న వాటర్ గూడా వేసేసుకున్నాము. మా డ్యాడీ అన్నాడు, మసులుతున్న వాటర్ ఏస్తే కొంచెం ఎక్కువ క్రిస్పీగా వస్తాయి అని జెప్పేసి. సో, ఇంగా చెప్పిన తర్వాత ఇంగ అట్లనే చేసేసినా అనమాట. అసలు ఆ అప్పాలు చేసిన తర్వాత ఇది చేస్తుంటే అయితే ఇట్లా చాలా రిలీఫ్‌గా అనిపిచ్చింది. అసలు ఏమీ లేదు. ఒత్తడం గూడా చాలా ఈజీగా అనిపిచ్చింది. అప్పాలయితే చాలా టైం తీసుకున్నాయి. లిటరల్‌గా ఒక 3 అవర్స్ అయితే ఈజీగా తీసుకొనుంటాయి. మళ్ళా దాంట్లో చేసిందేం లేదు. జస్ట్ కాలవడానికే ఒక 2 అవర్స్ ఈజీగా ఎళ్ళిపోయి ఉంటది. ఇంకా ఆ అప్పాలు లాస్ట్‌కొచ్చేసరికి అయితే మా డ్యాడీ వామ్మో! ఇది చాలా పెద్ద పని అనుకుంటా అంటున్నాడు. ఇంకా అంతే మరి ఇద్దరం, ముగ్గురం అయితే చాలా పని అయినట్టు అనిపిస్తది. ఇట్లా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే మంచిగా ముచ్చట పెట్టుకుంటా, టైమ్ పాస్ చేసుకుంటా చేస్తే అదో ఆనందం లాగా అనిపిస్తది గానీ, ఇంకా ఇదే పనిలాగా దీనికే ఉంటే కొంచెం ఎక్కువనే స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తది. ఇంకా అప్పాలు చేసిన తర్వాత ఇవి జేయడానికైతే ఓపిక లేదు. అందుకే చాలా కొంచెం పిండి చేసినాము. లిటరల్‌గా ఒక 4 టైమ్స్ అందులో ఆ జార్‌లోకి పిండి బట్టే అంతనే చేసినాము. అయినా అసలైతే అవన్నీ అంత కొంచెం క్వాంటిటీ చేయడం గూడా మాకు చాలా ఎక్కువనే. ఇద్దరమే ఉంటాం. ఏం తింటాము? మాకైతే సగం క్వాంటిటీ అయితే పంచడానికే ఎళ్ళిపోతాయన్నమాట. హౌస్ హెల్ప్ వాళ్ళకి, ఇంకా కొన్ని రిలేటివ్స్ వాళ్ళకి అట్లా ఇట్లా కొంచెం కొంచెం పంచేస్తే అయిపోతది. ఇవి ఎట్లా అంటే మాకు చేసుకున్న రోజు బానే అనిపిస్తది. తినాలి అనిపిస్తది. నెక్స్ట్ డే గూడా కొంచెం బానే తింటాము. ఇంక థర్డ్ డే రోజు నాకైతే తిననే బుద్ధి గాదనమాట. ఇంకా ఏది ఆప్షన్ లేకపోతే అప్పుడు తింటా. అండ్ బేసికల్‌గా నేను ఇట్లాంటి మురుకులు, అప్పాలు అనేది తినడం కొంచెం తక్కువనే. నాకెట్లా తింటా అంటే ఒకవేళ నాకు నచ్చని కర్రీ ఉంది అంటే, ఆ కర్రీలోకి అప్పాలు నంచుకు పెట్టుకొని తినేయడమే. దానికి తప్ప ఇంక నార్మల్‌గా ఇట్లా ఊరికనే తిందాము అన్నట్టు అసలు ఆ ఆలోచననే రాదనమాట. అయితే దీంట్లో మేము బిగినర్స్ మిస్టేక్ ఏం జేసినాము అంటే, అప్పాల కోసము అని పిండి కలిపినప్పుడే ఈ పిండి గూడా కలిపేసుకున్నాము. అండ్ మాది అప్పాలు అయిన తర్వాత ఈ పిండి ఓపెన్ జేసి జూస్తే గట్టిగా అయిపోయిందనమాట. మళ్ళా ఒకసారి వాటర్ పోసి కొంచెం మెత్తగా కలపాల్సొచ్చింది. ఆ గట్టిగా అయిపోవడం వల్ల ఇట్లా ప్రెస్ జేస్తుంటే ఇరిగిపోతున్నది. అది రౌండ్‌గా వస్తలేదనమాట. మధ్య మధ్యలో ఇరిగిపోయేసరికి ఇంగ ఇట్లా అయితే గాదు అని జెప్పి మళ్ళా అంతా తీసేసి మళ్ళా కొంచెం వాటర్ ఏసేసుకొని లూజ్ జేసుకున్నాము పిండిని. ఇంకా కొన్ని అయితే నేను ప్రెస్ జేసేసుకున్న తర్వాత కాలవడానికైతే ఎళ్ళిపోయినా. ఆ లోపు ఇంకా డ్యాడీ అయితే మిగతాయన్నీ ఒత్తేసిండు. ఇంకా అప్పాలు కాల్చిన తర్వాతయితే ఇవి నాకు జుజుబి అన్నట్టు అనిపిచ్చింది. ఇవి చేయడము ఈజీగుండే, కాలవడం గూడా ఈజీగుండే. ఇంకొక మెయిన్ థింగ్ వచ్చేసి అప్పాలు అయితే మహా అంటే ఒక 3, 4 అట్లా పడుతుండే. దీంట్లో అయితే ఒక 10 ఒకటేసారి వేసేయొచ్చు. సో, బ్యాచెస్ లాగా కాలవడం గూడా చాలా తక్కువ గాబట్టి అసలు హార్డ్‌లీ ఒక హాఫ్ ఎన్ అవర్‌లో మొత్తం అయిపోయింది వీటి పని. ఇంకా సక్సెస్‌ఫుల్‌గా అయితే అప్పాలు, మురుకులు చేయడం అయితే అయిపోయింది. ఇంకా టేస్ట్ విషయానికొస్తే అయితే అప్పాలుయే నాకు కొంచెం ఇంకా మంచిగా టేస్ట్‌ఫుల్‌గా అనిపించినాయి. ఎందుకంటే దాంట్లో చాలా ఇంగ్రీడియెంట్స్ ఏసినాం కాబట్టి. ఇవి అయితే నార్మల్‌గా ఇట్లా మంచిగా కరకర ఉన్నాయి గానీ, పెద్దగా అంత టేస్ట్ ఏమి అనిపియట్లేదు. నార్మలే అంటే ఉప్పు, కారం అన్నీ అట్లనే కనిపిస్తున్నాయన్నమాట. ఇట్లా డిఫరెంట్ టేస్ట్ అన్నట్టు లేదు. ఇవి చేసిన తర్వాత వాట్ ఐ రియలైజ్డ్ ఈస్ ఇవి జేయడానికి ఆయిల్ గూడా ఇంపార్టెంటే అని జెప్పి, ఇక్కడ సన్‌ఫ్లవర్ ఆయిల్ తీసుకునే బదులు లైక్ గ్రౌండ్ నట్ ఆయిల్ అని ఇట్లా వేరే ఆయిల్స్ ఉంటాయి కదా! అవి యూజ్ చేస్తే కొంచెం ఫ్లేవర్ వస్తది అన్నట్టు నాకైతే అనిపిచ్చింది. కానీ బిగినర్‌గా అయితే ఓకే. వెల్ అండ్ గుడ్. చాలా బెటరే వచ్చినాయి అని జెప్పొచ్చు. కాకపోతే ప్రో లెవెల్‌లో ఆలోచిస్తే అయితే కొన్ని చాలా ఇంప్రూవ్ చేసుకునేవి కొన్నైతే ఉన్నాయి అనైతే అనిపిస్తుంది. అప్పాలల్లో మెయిన్ ఇంగ్రీడియెంట్ నేను ఇందాక చెప్పడం మర్చిపోయినా. ఎల్లిపాయ. ఎల్లిపాయ దంచేసినాము. దాని ఫ్లేవర్ వల్ల చాలా యమ్మీగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ అప్పాలు చేయడమే ఒక పెద్ద టాస్క్ అంటే వాటిని గిన్నెల్లోకి సదరడం ఇంకో పెద్ద టాస్క్ అయిపోయింది. అసలు ఈ ఖాళీ గిన్నెలు వెతికి దానికి సరిపడా పెద్ద పెద్దవి వెతకాలి అంటే అమ్మో! నాకైతే అవ్వలేదన్నమాట. అన్ని దాంట్లోకి, దాంట్లోకి చేంజ్ చేసి వాటినైతే నేనైతే సదురుకున్నా. ఇంకా ఇవాల్టికైతే మోస్ట్‌లీ ఇంతే. ఇవాళ రోజంతా దీనితోటే సరిపోయింది అని చెప్పొచ్చు. సక్సెస్‌ఫుల్‌గా అప్పాల మురుకుల ఎక్స్‌పెరిమెంట్ అయితే మంచిగా అయిపోయింది. ఓకే. మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ. టాటా. బాయ్.